హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగం గవర్నెన్స్ నుంచి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ప్రాథమిక హక్కులు. మనం ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఇందులో మొదటగా మనము ఇంట్రడక్షన్ ప్రాథమిక హక్కుల గురించి మనం తెలుసుకుంటే కనుక మొదటి టాపిక్ ఇంట్రడక్షన్. ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోండి, ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధులు ఈ టాపిక్ నుంచి ప్రశ్న లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రశ్నాపత్రం ఉండదు. అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధులు ఈ టాపిక్ నుంచి 1 or 2 బిట్స్ కంపల్సరీ వస్తాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధుల గురించి కొంచెం డీప్గానే చదవడం ముఖ్యం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కనుక. సో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్లో మనము మొదటిది నిర్వచనం. అసలు ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి? మనం ఇంతకుముందు సిటిజన్షిప్, పౌరసత్వం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. పౌరసత్వం అంటే ఏమిటి? రాజ్యం యొక్క చట్టబద్ధమైన గుర్తింపునే పౌరసత్వం, సిటిజన్షిప్ అని చెప్తారు. మరి ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి? ప్రాథమిక హక్కులు అంటే కనుక శాసనశాఖ ద్వారా కానీ, కార్యనిర్వాహక వర్గం ద్వారా కానీ, శాసనశాఖ అంటే కనుక పార్లమెంట్ రూపొందించినటువంటి శాసనాలు లేదా చట్టాలు, కార్యనిర్వాహక వర్గం అంటే కనుక పరిపాలనా యంత్రాంగం. సో ఈ రెండిటి ద్వారా రాజ్యం అంటే ప్రభుత్వం, రాజ్యం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకుండా ఈ వర్డ్ ఇంపార్టెంట్. శాసనశాఖ ద్వారా కానీ, కార్యనిర్వాహక వర్గం ద్వారా కానీ రాజ్యము ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకుండా కాపాడే వాటినే ప్రాథమిక హక్కులు అని అంటారు. హెచ్జే లాస్కీ అనే రాజనీతి కోవిదుడు మాటల్లో ప్రాథమిక హక్కులు అంటే ఏమిటంటే ఎటువంటి సామాజిక పరిస్థితులు, ఏంటివి? సామాజిక పరిస్థితులు, ఎటువంటి సామాజిక పరిస్థితులు లేకపోతే ఒక పౌరుడు లేదా ఒక వ్యక్తి తనను తాను ఉన్నతంగా ఊహించుకుంటాడో, ఒక వ్యక్తి తనను తాను ఉన్నతంగా ఊహించుకోజాలడో అటువంటి పరిస్థితులను కలగజేసేవే ప్రాథమిక హక్కులు అని అంటారు. ఇది ప్రాథమిక హక్కుల యొక్క నిర్వచనం. సెకండ్ టాపిక్, ప్రాథమిక హక్కులను వేటి నుంచి గ్రహించాము? మనం సింపుల్గా చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాము? మన ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించామని. అంటే ఫండమెంటల్గా అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాతలను కొన్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది బ్రిటిష్ మ్యాగ్నా కార్టా. వర్డ్ ఇంపార్టెంట్. బ్రిటిష్ మ్యాగ్నా కార్టా. మన ప్రాథమిక హక్కులను మ్యాగ్నా కార్టాతో పోలుస్తాం. ఏంటి మ్యాగ్నా కార్టా అని అంటే గిన 1215లో బ్యారన్స్ ఒత్తిడి మేరకు అప్పటి ఇంగ్లాండ్ రాజు అయినటువంటి కింగ్ జాన్ రూపొందించినటువంటి
చార్టర్ ఆఫ్ రైట్స్, కింగ్ జాన్ రూపొందించినటువంటి చార్టర్ ఆఫ్ రైట్స్నే మనం మ్యాగ్నా కార్టా అని అంటాం. ఇది ప్రపంచంలోని చార్టర్ ఆఫ్ రైట్స్ అనేది ప్రపంచంలోనే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి లిఖితపూర్వక పత్రం. ఇక రెండవది మనం చెప్పుకున్నట్టు అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్, బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనము ప్రాథమిక హక్కులను గ్రహించాము. ఇవి రెండే కాకుండా ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాతను ప్రభావితం చేసినటువంటి అంశాలు ఫ్రాన్స్ మానవ హక్కుల ప్రకటన, ఫ్రాన్స్ మానవ హక్కుల ప్రకటన 1789లో, అదేవిధంగా ఐరాస ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన 1948. మరికొన్ని దేశాల యొక్క రాజ్యాంగాలు జపాన్, జర్మనీ, ఐరిష్, బర్మా, ఇలా మరికొన్ని రాజ్యాంగాలు కూడా భారత రాజ్యాంగ నిర్మాతలను ప్రభావితం చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన జపాన్ తీసుకుంటే కనుక ప్రకరణ 21 ఆర్టికల్ 21లో మనకు జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది. ఆ జీవించే హక్కులో చట్టం నిర్ధారించిన పద్ధతి అన్న వర్డును గ్రహించాము. జర్మనీ తీసుకుంటే జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులు అనేటటువంటి రద్దు కావడం, తాత్కాలికంగా సస్పెండ్ చేయడం అనే అంశాన్ని గ్రహించాం. సో ఈ విధంగా వివిధ అంశాల నుంచి ప్రభావితం పొందినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతలు ఎటువంటి పరిస్థితులలో, లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎటువంటి పరిస్థితులలో పూర్తిగా రద్దు కానీ, ఏమంటున్నాము, పూర్తిగా రద్దు చేయడానికి వీలు లేకుండా ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ యొక్క అంశాలన్నిటి నుంచి ప్రభావితమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాతలు ఎటువంటి పరిస్థితులలో కూడా పూర్తిగా రద్దు చేయడానికి వీలు లేకుండా ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. మనకు అత్యవసర పరిస్థితులలో కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేయబడతాయి. ఈ యొక్క అత్యవసర పరిస్థితులలో కూడా 20, 21 ప్రకరణలు ఆర్టికల్ 20 అండ్ 21 రద్దు కావు. సో నిర్వచనము మరి వేటి నుంచి గ్రహించాం, వేటి నుంచి ప్రభావితం పొందామన్న అంశాన్ని చూసాము. మూడవది రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగ పరిషత్ మనకు రాజ్యాంగ పరిషత్ అనేది 1946 నవంబర్లో ఏర్పడింది. 1946 నవంబర్లో ఏర్పడింది రాజ్యాంగ పరిషత్. 1946 డిసెంబర్ నుంచి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు మొదలయ్యాయి. 1947 జనవరిలో ఈ రాజ్యాంగ పరిషత్తు కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది. మనం రాజ్యాంగ రచనలో చెప్పుకున్నాం ఆ కమిటీల పేర్లు, ఆ కమిటీలకు అధ్యక్షులు ఎవరెవరు అని. ఇందులో భాగంగా 1947 జనవరి 24వ తారీఖున 1947 జనవరి 24వ తారీఖున సలహా సంఘం లేదా సలహా కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 54 మంది ఉంటారు ఇందులో. అతిపెద్ద కమిటీ ఏంటంటే కన్నా రాజ్యాంగ పరిషత్తులో అతిపెద్ద కమిటీ సలహా సంఘం, 54 మంది ఉంటారు. దీనికి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత ఈ సలహా సంఘము 4 ఉపసంఘాలను ఏర్పాటు చేస్తుంది. 4 ఉపసంఘాలు. ఈ 4 ఉపసంఘాలలో 1947 ఫిబ్రవరి 12వ తారీఖున ఈ ప్రాథమిక హక్కుల ఉప కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపాలాని అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడినటువంటి ప్రాథమిక హక్కుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఈ రాజ్యాంగ సలహాదారుడైనటువంటి బిఎన్ రావు తను రూపొందించినటువంటి ఒక ప్రాథమిక హక్కుల ముసాయిదాను ఒక జేబీ కృపాలాని అధ్యక్షతన ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి సమర్పిస్తారు. వీరు దానికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 1947 ఫిబ్రవరి 16వ తారీఖున ఈ యొక్క ముసాయిదాను సలహా సంఘానికి సమర్పిస్తారు.
ఇందులో ప్రముఖంగా 3 అంశాలను ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులు కాదు, హక్కులు అనేటటువంటివి 2 రకాలు అన్నారు. హక్కులు 2 రకాలు. మొదటిది న్యాయ రక్షణ కలవి, రెండవవి న్యాయ రక్షణ లేనటువంటివి. సో ఈ న్యాయ రక్షణ ఉన్న వాటిని మనము ప్రాథమిక హక్కులు అని అంటాము. ఈ న్యాయ రక్షణ లేనటువంటి వాటిని ఆదేశిక సూత్రాలు అంటాం. న్యాయ రక్షణ కలవి ప్రాథమిక హక్కులు అయితే, న్యాయ రక్షణ లేనటువంటివి ఆదేశిక సూత్రాలు. మళ్ళీ ఈ యొక్క ప్రాథమిక హక్కులు 2 రకాలు. మళ్ళీ ప్రాథమిక హక్కులు 2 రకాలు. ప్రాథమిక హక్కులు ఇక్కడ మనకు హక్కులు అనేవి 2 రకాలు. న్యాయ రక్షణ ఉన్న హక్కులు వాటినే ప్రాథమిక హక్కులు అంటాం. న్యాయ రక్షణ లేనటువంటి హక్కులు వాటిని ఆదేశిక సూత్రాలు అంటాం. ప్రాథమిక హక్కులు మళ్ళీ 2 రకాలు. కేవలం పౌరులకు మాత్రమే వర్తించేటటువంటి హక్కులు, పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తించేటటువంటి హక్కులు. ఇక 3వ అంశము దేశంలోని వ్యక్తుల అందరికీ ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనేటటువంటివి సమానంగా వర్తిస్తాయి. కేంద్రం ఒక రకంగా, రాష్ట్రాలలో ఇంకొక రకంగా ఉండవు. దేశం మొత్తం ఉన్నటువంటి వ్యక్తులందరికీ, పౌరులందరికీ కూడా ఒకే రకమైనటువంటి సమానత్వాన్ని కలగజేస్తాయి. అందరికీ కూడా ఒకే రకంగా వర్తిస్తాయి. ఇది మనకు రాజ్యాంగ పరిషత్తు గురించి. ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి ప్రతి పాయింట్, ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు 100కి 100% ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా 1 or 2, 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత 4వ టాపిక్ నిర్వచనం అయిపోయింది. తర్వాత వేటి నుంచి గ్రహించాము, వేటి నుంచి ప్రభావితం పొందారు అయిపోయింది. రాజ్యాంగ పరిషత్తు గురించి అయిపోయింది. లక్షణాలు, ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు, ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి ప్రాథమిక హక్కులు. ఇందులో మొదటిది లక్షణాలను మనం చూసినట్లయితే 4వ పాయింట్ రోమనంకి వేసుకుందాం. నెంబర్ 1, ప్రాథమిక హక్కులను 3వ భాగంలో ఫస్ట్ మనం చూస్తే గన 3వ భాగంలో 12 నుంచి 35 ప్రకరణలో పొందుపరిచారు. ప్రాథమిక హక్కులను 12 నుంచి 35 ప్రకరణలో పొందుపరిచారు. మనకు భారత యూనియన్ మరి దాని భూభాగం వచ్చేసి 1 నుంచి 4 ప్రకరణలు తెలియజేస్తాయి. 1 నుంచి 4 ప్రకరణలు తెలియజేస్తాయి. పౌరసత్వాన్ని, సిటిజన్షిప్ గురించి 5 నుంచి 11 ప్రకరణలు తెలియజేస్తాయి. ప్రాథమిక హక్కులను గురించి 12 నుంచి 35 ప్రకరణలు తెలియజేస్తాయి. ప్రాథమిక హక్కులు అనేవి న్యాయ నిర్ణేతకమైనవి అంటే వీటికి న్యాయస్థానాల ద్వారా రక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులు అనేవి విస్తృతమైనవి, వివరణాత్మకమైనవి, సమగ్రమైనవి, గుణాత్మకమైనవి. ప్రాథమిక హక్కులు న్యాయ నిర్ణేతకమైనవి, విస్తృతమైనవి, వివరణాత్మకమైనవి, సమగ్రమైనవి, గుణాత్మకమైనవి. బట్ అపరిమితమైనవి కావు. అంటే ప్రాథమిక హక్కుల మీద పరిమితులను విధించవచ్చును, అపరిమితమైనవి కావు. పవిత్రమైనవి కూడా కావు. శాశ్వతమైనవి కూడా కావు. ప్రాథమిక హక్కులను తొలగించవచ్చును, సవరించవచ్చును, రద్దు చేయవచ్చును. శాశ్వతమైనవి కూడా కావు. న్యాయ నిర్ణేతకమైనవి ఇంపార్టెంట్, న్యాయస్థానాల ద్వారా రక్షణ ఉంటుంది. విస్తృతమైనవి, వివరణాత్మకమైనవి, సమగ్రమైనవి, గుణాత్మకమైనవి. బట్ అపరిమితమైనవి కావు, పరిమితులను విధించవచ్చును. పవిత్రమైనవి కావు, శాశ్వతమైనవి కూడా కావు. అంటే వీటిని రద్దు చేయవచ్చును, తొలగించవచ్చును, సవరించవచ్చును. మనకు ప్రాథమిక హక్కులు అనేటటువంటివి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కలగజేస్తాయి. ప్రాథమిక హక్కులు మనకు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కలగజేస్తాయి.
తద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కలగజేయడం ద్వారా శాసనబద్ధమైనటువంటి ప్రభుత్వ స్థాపనకు దోహదపడతాయి. ప్రభుత్వ స్థాపనకు దోహదపడతాయి. సో మూడవ భాగంలో 12 నుంచి 35 ప్రకరణలు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. ఇవి న్యాయ నిర్ణేతకమైనవి, విస్తృతమైనవి, వివరణాత్మకమైనవి, సమగ్రమైనవి, గుణాత్మకమైనవి, బట్ అపరిమితమైనవి కావు, పవిత్రమైనవి కావు, శాశ్వతమైనవి కావు. ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రసాదిస్తాయి, తద్వారా శాసనబద్ధమైన ప్రభుత్వ స్థాపనకు దోహదపడతాయి. జాతి సమైక్యత, జాతి సమైక్యత, జన బాహుల్య ప్రయోజనం, వ్యక్తి ఔన్నత్యం, వ్యక్తుల మధ్య సమానత్వం కలుగజేస్తాయి. మనకు ప్రాథమిక హక్కులు అంటే కేవలం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే చదివితే సరిపోదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో అప్పుడెప్పుడో 2000 సంవత్సరము, 2005, 2010, 2015లో మాదిరి చదివితే సరిపోదు. నేను చాలా వీడియోలో నేను చెప్పాను, ఇప్పుడు ప్రశ్న పత్రములో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క పరిధి పెరిగింది అని. కేవలం 6 ప్రాథమిక హక్కులు మాత్రం చదివితే సరిపోదు. ప్రాథమిక హక్కుల యొక్క వీటి నుంచి కూడా ప్రాథమిక హక్కుల లక్షణాలలో ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య అంటాడు. ప్రాథమిక హక్కుల లక్షణాలలో సరికాని వ్యాఖ్యను గుర్తించుమని అంటారు. అందుకే 6 ప్రాథమిక హక్కులతో పాటు మిగిలిన ప్రతి టాపిక్ కూడా ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, దీంట్లో ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్. కంపల్సరీ 1 or 2 బిట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ప్రతి క్వశ్చన్ పేపర్లో. తర్వాత 6వది ప్రాథమిక హక్కులు కొన్ని నెగటివ్ ఇన్ నేచర్. అంటే నెగటివ్ ఇన్ నేచర్ అంటే నకారాత్మకమైనవి. అంటే నెగటివ్ ఇన్ నేచర్ అంటే కన్నా యొక్క రాజ్యం మీద పరిమితులను విధిస్తాయి. సమ్ ఆఫ్ ది మరికొన్ని ఫండమెంటల్ రైట్స్ మనం చూసినట్లయితే కన్నా పాజిటివ్ ఇన్ నేచర్, సకారాత్మకమైనవి అంటారు. అంటే వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రాథమిక హక్కులు వ్యక్తులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలను కలగజేస్తాయి. రాజ్యం యొక్క నిరంకుశ చర్యలను వ్యతిరేకిస్తాయి. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ సంస్థల యొక్క నిరంకుశ చర్యలను వ్యతిరేకిస్తాయి. అయితే ప్రాథమిక హక్కులు అనేటటువంటివి వీటి ద్వారా రాజ్యాంగ పరిహారం అనేది లభించదు, కానీ చట్టబద్ధమైన పరిహారం లభిస్తుంది. మనకు దేశంలో 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి. అది జాతీయ అత్యవసర పరిస్థితి, తర్వాత బాహ్య అత్యవసర పరిస్థితి, అంతర్గత అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి, బాహ్య అత్యవసర పరిస్థితి, అంతర్గత అత్యవసర పరిస్థితి. వీటి గురించి తర్వాత మనకు ముందు క్లాసులలో మనం చెప్పుకుంటాం. జాతీయ అత్యవసర పరిస్థితులలో 21 ప్రకరణలు తప్ప మిగిలినవన్నీ తాత్కాలికంగా సస్పెండ్ చేయబడతాయి. బాహ్య అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి? బాహ్య అత్యవసర పరిస్థితి అంటే కన్నా ఈ యొక్క యుద్ధాలు, బాహ్య దాడులు వంటి వాటిని మన బాహ్య అత్యవసర పరిస్థితి అంటాం. ఈ పరిస్థితుల్లో 9వ ఆర్టికల్ ఉన్నటువంటి 6 హక్కులు మనకు ఆర్టికల్ 9 6 స్వేచ్ఛా హక్కులను ప్రసాదిస్తాయి. ఈ 6 స్వేచ్ఛా హక్కులు రద్దు చేయబడతాయి. ఈ 6 స్వేచ్ఛా హక్కులు మాత్రం, మిగిలినవన్నీ కూడా ఉంటాయి, అలాగే ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అన్ని హక్కులు సస్పెండ్ చేయబడతాయి ఎక్సెప్ట్ 20, 21 తప్ప.
బాహ్య అత్యవసర పరిస్థితుల్లో బాగా గుర్తుపెట్టుకోండి. బాహ్య అత్యవసర పరిస్థితి అంటే యుద్ధాలు కానీ బాహ్య దాడుల్లో 19వ ఆర్టికల్లో పొందుపరిచిన 6 స్వేచ్ఛా హక్కులు మాత్రమే రద్దు చేయబడతాయి, మిగిలినవన్నీ ఉంటాయి. ఇంకా అంతర్గత అత్యవసర పరిస్థితి. అంతర్గత అత్యవసర పరిస్థితి అంటే కన్నా ఈ యొక్క సాయుధ దళాల విప్లవము, సాయుధ దళాల తిరుగుబాటుని మన అంతర్గత అత్యవసర పరిస్థితి అంటాం. ఈ టైంలో ఏ హక్కు కూడా రద్దు చేయబడదు, అన్ని హక్కులు ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితిలో 20, 21 తప్ప అన్నీ రద్దు చేయబడతాయి. బాహ్య అత్యవసర పరిస్థితుల్లో కేవలం 16లో ప్రకరణ 19లో ఉన్నటువంటి 6 స్వేచ్ఛ హక్కులు మాత్రం రద్దు చేయబడతాయి. అంతర్గత అత్యవసర పరిస్థితుల్లో అంటే సాయుధ దళాల తిరుగుబాటులే, సాయుధ దళాల విప్లవాలు, ఆ టైంలో ఏ ప్రాథమిక హక్కు కూడా రద్దు చేయబడదు. నెక్స్ట్ 9వ లక్షణము, ప్రాథమిక హక్కులన్నీ కూడా చట్టబద్ధమైన హక్కులే. ప్రాథమిక హక్కులన్నీ కూడా చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులు కావు. మనకు రీజనింగ్లో చెప్తాం, కాకులన్నీ నక్కలే కానీ అన్ని నక్కలు కాకులు కావు అని మనకు రీజనింగ్లో కొన్ని ప్రశ్నలు వస్తాయి. పెన్నులన్నీ పెన్సిల్లే కానీ అన్ని పెన్సిళ్ళు పెన్నులు కావు అని ఉంటాయి. సో ఆ విధంగా ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే, మళ్ళీ చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులు కావు. ఇక 10వ లక్షణం, ప్రాథమిక హక్కులలో మనకు కొన్ని కేవలం దేశ పౌరులకు చాలాసార్లు అడిగారు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు, కేవలం దేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. అవి 5 పంచతంత్రం అని గుర్తుపెట్టుకోండి, సినిమా పేరు. చాలామంది చదివిన కొన్ని రోజులు గుర్తుంటుంది కానీ తర్వాత మర్చిపోతుంటారు. పంచతంత్రం, కమలాసన్ సినిమా ఉంది కదా, పంచతంత్రం. 5 15 15 16 పక్కపక్కనే ఉంటాయి. 15 16 మధ్యలో 19 ఉంటుంది పంచతంత్రంలో, మళ్ళా 29 30, అంతే సింపుల్. పంచతంత్రంలో కేవలం దేశ పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు పంచతంత్రం గుర్తుపెట్టుకోవడానికి. 15 16 పక్కపక్కనే ఉంటాయి. 19 మళ్ళీ 29 30, ఈ 5 దేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి కాక మిగిలినవన్నీ కూడా పౌరులకు ప్లస్ విదేశీయులకు వర్తిస్తాయి. పౌరులకు ప్లస్ విదేశీయులకు ఇద్దరికి కూడా వర్తిస్తాయి. ఇంకా ఇవి కాక మిగిలినవి ఏంటంటే కన్నా 14 ఇంకా 20 నుంచి 28 వరకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 14 20 నుంచి 28 వరకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి అంతే. ఇవి కాక అన్న గుర్తుపెట్టుకోండి, లేదంటే 14 తర్వాత 20 నుంచి 28 20 21 21A 22 23 24 25 26 27 28. ఇక వెరీ ఇంపార్టెంట్, వ్యాలిడ్ వీసా. మనం ఏదైనా దేశానికి పోవాలంటే వీసా కావాలి. వ్యాలిడ్ వీసా లేకుండా భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తికి కూడా, వ్యాలిడ్ వీసా లేకుండా భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తికి కూడా వర్తించేటటువంటి హక్కు ఏదంటే కన్నా 21వ ప్రకరణ జీవించే హక్కు. వ్యాలిడ్ వీసా లేకుండా దేశానికి వచ్చిన ఏ వ్యక్తికైనా కానీ జీవించే హక్కు మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇది ప్రాథమిక హక్కుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. ఇప్పటి వరకు ప్రాథమిక హక్కుల యొక్క నిర్వచనము, ప్రాథమిక హక్కులను వేటి నుంచి గ్రహించాం, వేటి నుంచి ప్రభావితం పొందారు భారత రాజ్యాంగ నిర్మాతలని, రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి, ప్రాథమిక యొక్క లక్షణాల గురించి మనము తెలుసుకున్నాం. ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులు. హక్కులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ప్రాథమిక హక్కులు ఉంటాయి, సాధారణ హక్కులు ఉంటాయి. అంటే వీటిని మనము ఫండమెంటల్ రైట్స్ అని అంటాము, లీగల్ రైట్స్ అని అంటాము. ఫండమెంటల్ రైట్స్ మరియు లీగల్ రైట్స్. 5వది
సో ఫండమెంటల్ రైట్స్ మరియు లీగల్ రైట్స్కి ప్రధానమైనటువంటి తేడాలు ఏమిటి? నెంబర్ 1, ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడినటువంటి వాటిని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అని అంటాం. రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడినటువంటివి. లీగల్ రైట్స్ అంటే గిన పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాల ద్వారా హామీ ఇవ్వబడినటువంటివి. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ని రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని సవరించవచ్చును, తొలగించవచ్చును, రద్దు చేయవచ్చును. వీటిని సాధారణ శాసనాల ద్వారా, రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం లేదు, సాధారణ శాసనాల ద్వారా వీటిని రద్దు చేయవచ్చును, తొలగించవచ్చును. ఎటువంటి పరిస్థితిలో అయినా కానీ, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినటువంటి కానీ 21 ప్రకరణలు రద్దు చేయబడవు. ప్రభుత్వం, రాజ్యం అవసరం అనుకుంటే గన కొన్ని పరిస్థితులలో వీటిని పూర్తిగా రద్దు చేయవచ్చును, పూర్తిగా రద్దు చేయవచ్చును. ఇవి న్యాయ నిర్ణేతకమైనవి, అంటే న్యాయస్థానం నుంచి రక్షణ ఉంటుంది. వీటి అమలు కోసం సాధారణ న్యాయస్థానాలను ఆశ్రయించాలి. కేవలం న్యాయ నిర్ణేత అంటే న్యాయ రక్షణ అంటే కనుక సుప్రీంకోర్టు, హైకోర్టుకు కూడా పోవచ్చు. సుప్రీంకోర్టు 32వ ప్రకరణ ద్వారా, హైకోర్టు 226వ ప్రకరణ ద్వారా వీటిని రక్షిస్తాయి. వీటిని సాధారణ న్యాయస్థానాలకు మాత్రమే వెళ్ళగలం. వీటిని ఏ పౌరుడు కూడా వదులుకోవడానికి వీలు లేదు. వీటిని పౌరుడు అవసరాన్ని బట్టి వదులుకోవచ్చును. ఇవి మనకు ఇంట్రడక్షన్లో ప్రధానమైనటువంటి భాగాలు. అసలు ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి? శాసనశాఖ లేదా కార్యనిర్వాహక వర్గము ద్వారా రాజ్యము లేదా ప్రభుత్వం, రాజ్యం అంటే ప్రభుత్వం, రాజ్యం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడానికి వీలు లేకుండా కాపాడే వాటినే ప్రాథమిక హక్కులు అని అంటాము. నిర్వచనం ఎక్కడి నుంచి గ్రహించాం? తర్వాత రాజ్యాంగ పరిషత్తు, తర్వాత ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు, ప్రాథమిక హక్కులకు ఫండమెంటల్ రైట్స్కి లీగల్ రైట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి? మనకు ప్రాథమిక హక్కుల గురించి ఎన్ఏ ఫాల్కీవాలా ప్రవేశిక చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం. ప్రవేశికకు సంబంధించి కొంతమంది వ్యక్తులు కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారని. సో ప్రాథమిక హక్కుల గురించి కూడా మనకు ఇంపార్టెంట్ వ్యాఖ్యానాలు ఎన్ఏ ఫాల్కీవాలా ఏమంటే కన్నా ఒక రాజ్యాంగానికి శాశ్వత లంగరు వంటివి, శాశ్వత లంగరు వంటివి అని అంటారు ప్రాథమిక హక్కులను. తర్వాత జవహర్లాల్ నెహ్రూ అంటే కన్నా ప్రాథమిక హక్కులు అనేటువంటి ఆత్మ మరియు అంతరంగం వంటివి రాజ్యానికి, కాన్సెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. సో ఇది మనకు ఫస్ట్ ప్రాథమిక హక్కుల యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రాథమిక హక్కులు అంటే కేవలం 6 ప్రాథమిక హక్కులు చదివేసి ప్రాథమిక హక్కులు మొత్తం నేర్చుకున్నాను అంటే సరిపోదు. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో పరిచయము, ప్రాథమిక హక్కుల గురించి, ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి, ఇంకా ఇతర అంశాలు చాలా ఉన్నాయి ప్రాథమిక హక్కులు. ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఉంటాయి చూడండి. గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే వీటి పరిధి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రాథమిక హక్కులను మనము 3వ భాగము 12 నుంచి 35 ప్రకరణలు తెలియజేస్తాయి. ప్రాథమిక హక్కుల గురించి 3వ భాగంలో 12 నుంచి 35 ప్రకరణలు తెలియజేస్తాయని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఫైలీ అనే న్యాయ కోవిదుడు వీటిని 2 రకాలుగా వర్గీకరించాడు, అంటే 2 భాగాలుగా వర్గీకరించాడు. వీటిని ఈ 12 నుంచి 35 ప్రకరణలను, ప్రాథమిక హక్కులను కాదు, ప్రాథమిక హక్కుల్లో ఉన్నట్టు ఈ 12 నుంచి 35 ప్రకరణలు అవి ఏంటివంటే ప్రాథమిక హక్కులకు సంబంధించి సాధారణ అంశాలను
తెలియజేసే ఆర్టికల్స్, ప్రాథమిక హక్కులకు సంబంధించి సాధారణ అంశాలను తెలియజేసేటువంటి ఆర్టికల్స్ ఏవేవి? 12, 13, మళ్ళీ చివరిలో 33, 34, 35. ఇందులో ప్రాథమిక హక్కులు ఉండవు. ఈ 12, 13, 33, 34 ప్రాథమిక హక్కులు ఉండవు. ప్రాథమిక హక్కులకు సంబంధించిన సాధారణ అంశాలను గురించి తెలియజేస్తాయి. ఇక రెండవ భాగం చేసే ప్రాథమిక హక్కులు, ఈ యొక్క 6 అంశాలు ఉన్నాయి కదా, 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఈ 6 ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసేటటువంటి ప్రకరణలు ఆర్టికల్స్ ఏవి? 14 నుంచి 32 వరకు. పైలి అనేటువంటి న్యాయకోవిదుడు ప్రాథమిక హక్కులను 2 భాగాలుగా డివైడ్ చేశాడు. ఏది? ప్రకరణలను ఆధారంగా చేసుకొని. అందులో మొదటి ఏమిటి? ప్రాథమిక హక్కులలో సంబంధించి సాధారణ అంశాలను తెలియజేసే ఆర్టికల్స్ 12, 13, 33, 34, 35. తర్వాత ప్రాథమిక హక్కుల్లో సంబంధించి 6 ప్రాథమిక హక్కులను తెలియజేసే ఆర్టికల్స్ 14 నుంచి 32 వరకు. సో ఇప్పుడు 1 by 1 నేర్చుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 రాజ్యం యొక్క నిర్వచనంను తెలియజేస్తాయి. ఆర్టికల్ 12 రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. అసలు రాజ్యం అంటే ఏమిటి? రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. అసలు రాజ్యం అంటే ఏమిటి? మనకు చాలా సందర్భాలలో, చాలా విషయాలలో, చాలా ప్రకరణలో మనము రాజ్యం అనే వర్డ్ను వాడుతూ ఉంటాం. అసలు రాజ్యం అంటే ఏమిటి అనేది ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 12లో వివరించారు. సో రాజ్యం అనే నిర్వచనం కిందకి ఏమేమి వస్తాయంటే కన్నా భారత ప్రభుత్వము మరియు పార్లమెంటు. భారత ప్రభుత్వం మరియు పార్లమెంటు అంటే భారత ప్రభుత్వము మరి పార్లమెంట్ అంటే కన్నా కేంద్ర ప్రభుత్వము, శాసనశాఖ, కార్యనిర్వాహక వర్గము. కేంద్ర ప్రభుత్వము, శాసనశాఖ, కార్యనిర్వాహక వర్గము. రెండవది రాష్ట్ర ప్రభుత్వము మరియు ఆ రాష్ట్రం యొక్క శాసనసభ, రాష్ట్రాల యొక్క శాసనసభలు. ఇందులో మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, శాసనశాఖ, కార్యనిర్వాహక వర్గం ఇవన్నీ కూడా రాజ్యం అన్న నిర్వచనం కిందికి వస్తాయి. మూడవది ఈ యొక్క భారత ప్రభుత్వం ఆధీనము లేదా నియంత్రణలో ఉన్నటువంటి స్థానిక అధికార సంస్థలు. అవి ఏంటేంటివి? పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు మొదలైనవి. ఇక నాలుగవది ఇతర అధికార సంస్థలు. ఇతర అధికార సంస్థలు అంటే కన్నా అవి చట్టబద్ధమైనవి కావచ్చు, చట్టబద్ధత లేనివి కూడా. చట్టబద్ధమైనవి, చట్టబద్ధం లేనివి అన్నీ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ ఎల్ఐసి, ఓఎన్జీసీ, సేలు మొదలైనటువంటివి. అయితే సుప్రీంకోర్టు సూకో అంటే కానీ సుప్రీంకోర్టు, హైకో అంటే కానీ హైకోర్టు. సుప్రీంకోర్టు ఒక తీర్పులు ఏమని చెప్పిందంటే కన్నా రాజ్యం యొక్క ఆధీనంలో ఉండే, రాజ్యం యొక్క ఆధ్వర్యంలో పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీలు కూడా రాజ్యం యొక్క నిర్వచనం కిందికి వస్తాయని చెప్పింది. సో ఇది మనకు ఆర్టికల్ 12. నెక్స్ట్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే కన్నా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా వ్యతిరేకంగా
ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలు లేదా చట్టాలు చెల్లుబాటు కావు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలు లేదా చట్టాలు అనేవి చెల్లుబాటు కావు అని తెలియజేసేదే ఆర్టికల్ 13, ప్రకరణ 13. ఆర్టికల్ అన్నా, ప్రకరణ అన్నా, అధికరణ అన్నా, నిబంధన అన్నా కానీ ఒకటి. ఈ విధంగా ఏవైనా వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా శాసనాలు లేదా చట్టాలు ఉంటే కనుక వాటిని కొట్టివేసే అధికారము న్యాయస్థానాలకు ఉంటుంది. న్యాయస్థానాలకు ఉంటుంది. అంటే ఆర్టికల్ 13 న్యాయ సమీక్ష అధికారాన్ని కలగజేస్తుంది. మనం ఏం చెప్తున్నాము? ప్రాథమిక హక్కులు అనేటటువంటివి చాలాసార్లు చెప్పుకుంటున్నాం. న్యాయ నిర్ణేతకమైనవి. వీటికి ఏమైనా భంగం వాటిల్లినట్లయితే కనుక న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అంటుంటాం. సో 13వ ప్రకరణ ప్రకారము న్యాయ సమీక్ష అధికారాన్ని తెలియజేసేది 13వ ప్రకరణ. అంటే ఈ న్యాయ సమీక్ష అధికారము 32వ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు, 226 ఆర్టికల్ ద్వారా హైకోర్టుకు అందిస్తుంది. న్యాయ సమీక్ష అధికారము 32వ అధికరణ 32వ ప్రకరణ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు, 226 ఆర్టికల్ ద్వారా హైకోర్టు కలగజేస్తుంది. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్న శాసనాలు చట్టాలు చెల్లుబాటు కావు. ఒకవేళ అటువంటి గిన ఉన్నట్లయితే వాటిని కొట్టివేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. న్యాయ సమీక్ష అధికారాన్ని తెలియజేస్తుంది. 32వ ప్రకరణం ద్వారా సుప్రీంకోర్టు, 226 ప్రకరణం ద్వారా హైకోర్టుకు న్యాయ సమీక్ష అధికారాన్ని కలగజేస్తుంది. ఇందులో ఉన్నటువంటి సబ్ క్లాసెస్ 13(1) ఆర్టికల్ 13(1), 13(1) ఆర్టికల్ క్లాజ్ 13(1) ఏం తెలియదు, వీటిని క్లాజ్ అంటారు, క్లాజులు. 13(1) ఏం తెలియజేస్తుంది కన్నా రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాటికి, మనకి ఎప్పుడు 1950 జనవరి 26. రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాటికి, కేర్ఫుల్గా వినండి, రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాటికి, అంతకంటే పూర్వం, రాజ్యాంగం అమల్లోనికి రాక పూర్వం ఏవైనా శాసనాలు లేదా చట్టాలు రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాటికి, రాజ్యాంగం అమల్లోనికి రాక పూర్వం ఏవైనా శాసనాలు చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అవి చెల్లుబాటు కావు. ఆ శాసనాల చట్టాలు అమలులో ఉన్నా అమలులో లేకపోయినా కానీ వాటి వెంటనే కొట్టేయాలి, అవి చెల్లుబాటు కావు అని తెలియజేసేదే క్లాస్ 13(1). ఇక 13(2) క్లాస్ 13(2) ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా వ్యతిరేకంగా రాజ్యం లేదా పార్లమెంటు ఎటువంటి శాసనాలు మరియు చట్టాలను రూపొందించకూడదు. 13(3) చట్టం యొక్క నిర్వచనము. మన ప్రాథమిక హక్కులు మొదలైనప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. శాసనాలు చట్టం శాసనాలు కానీ చట్టాలు కానీ చెల్లుబాటు కావు, చట్టం అని. సో మనం చట్టం అనేటటువంటి నిర్వచనాన్ని 13(3) క్లాస్ ద్వారా తెలుసుకుంటాం. రాజ్యం యొక్క నిర్వచనాన్ని ఆర్టికల్ 12 తెలియజేస్తే మనకు ఆర్టికల్ 13 అనేటువంటిది న్యాయ సమీక్ష అధికారాన్ని కలగజేస్తుంది. చట్టం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. మరి చట్టం పరిధిలోకి ఏమేమి వస్తాయి అంటే, ఈ యొక్క పార్లమెంటు, రాష్ట్రాల యొక్క శాసనసభలు చేసేటటువంటి శాసనాలు అంటే సంపూర్ణమైనవి, ఇంకా పెండింగ్లో ఉన్నవి కాదు, సంపూర్ణమైనటువంటి శాసనాలు. రెండవది రాష్ట్రపతి, గవర్నర్ల చేత జారీ అయ్యేటటువంటి ఆర్డినెన్సులు, ఇవన్నీ ఒక చట్టం పరిధి కిందకి వస్తాయి. మూడవది కార్యనిర్వాహక వర్గం,
కార్యనిర్వాహక వర్గం అంటే పరిపాలనా యంత్రాంగం లేదా శాసన దత్తత ద్వారా అని అంటారు. ఈ కార్యనిర్వాహక వర్గం పరిపాలన యంత్రాంగం జారీ చేసేటటువంటి ఆర్డర్సు, రూల్సు, రెగ్యులేషన్సు, నోటిఫికేషన్సు, ప్రకటనలు, బైలాస్ అంటే కానీ ఉపశాసనాలు, ఇవన్నీ కూడా చట్టం పరిధిలోకే వస్తాయి. ఇక శాసనబద్ధం కానటువంటి ఈ యొక్క ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు అంటే ఈ యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు కూడా ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించకూడదు, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండకూడదు. సో ఇవి మనకు చట్టం అన్నటువంటి పరిధిలోనికి వస్తాయి. 13.4 ఇది ఆర్టికల్ 13 యొక్క పరిధిని తెలియజేస్తుంది. ఆర్టికల్ 13 యొక్క పరిధిని తెలియజేస్తుంది. అంటే ఆర్టికల్ 368 మనకు ఆర్టికల్ 368 అనేటటువంటిది రాజ్యాంగ సవరణకు సంబంధించింది. రాజ్యాంగ సవరణ ఈ ఆర్టికల్ దేని తెలియజేస్తుంది? రాజ్యాంగ సవరణ. ఆర్టికల్ 368 ప్రకారం జరిగిన రాజ్యాంగ సవరణలు 13వ ప్రకరణ కిందికి రావు. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ 368 ద్వారా జరిగిన రాజ్యాంగ సవరణలకు న్యాయ సమీక్ష అధికారము లేదు అంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఇండైరెక్ట్గా 13వ ప్రకరణ యొక్క పరిధిని పరిమితం చేసింది. ఇది 13.4 ఆర్టికల్ అనేది 13వ ప్రకరణ యొక్క పరిధిని పరిమితం చేసింది. అట్ ద సేమ్ టైం న్యాయ సమీక్ష అధికారం యొక్క పరిధిని కూడా పరిమితం చేసింది. దీన్ని మొట్టమొదటిసారిగా 1951 శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యానం చేసింది. తర్వాత గోలక్నాథ్ కేసు తర్వాత 1971 24వ రాజ్యాంగ సవరణ ద్వారా దేని ద్వారా 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజును చేర్చారు. అయితే తర్వాత 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానిస్తుంది? పార్లమెంటు తనకున్నటువంటి రాజ్యాంగ సవరణ అధికారం ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చును, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలను మార్చేటటువంటి అధికారము పార్లమెంటుకు లేదు అని తీర్పునిచ్చింది. సో మనము ఆర్టికల్ 12, 13 గురించి తెలుసుకున్నాం. ఇక తర్వాత 14 నుంచి 28 వరకు మనకు 6 ప్రాథమిక హక్కులను గురించి తెలియజేస్తాయి. 6 ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. మనం ఇప్పుడు సాధారణ అంశాలకు సంబంధించిన ప్రకరణల గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి 12, 13 తర్వాత ఆర్టికల్ 33 మనం రెండవ భాగంలో ఈ యొక్క ఆర్టికల్ 14 నుంచి 28 వరకు ఉన్న 6 ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకుందాం. ఆర్టికల్ 33 ఏం తెలియజేస్తుందంటే గిన ఈ యొక్క రక్షణ దళాలు, సాయుధ దళాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు యొక్క ప్రాథమిక హక్కులను చేస్తూ శాసనాలు లేదా చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఆర్టికల్ 33 ప్రకారము రక్షణ దళాలు, సాయుధ దళాలు వంటి వాటిల్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు ప్రాథమిక హక్కులను పరిమితము చేస్తూ చట్టాలను రూపొందించేటటువంటి అధికారము పార్లమెంటుకు ఉంది. దీనిని మనము రూల్ ఆఫ్ లాకి అగెనెస్ట్గా ఉందని అనుకోకూడదు. రక్షణ దళాలు, సాయుధ దళాలు వంటి వాటిలో పనిచేసేటటువంటి వ్యక్తులకు ప్రాథమిక హక్కులను పరిమితము చేస్తూ చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకు ఉంది. ఇది రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా ఉందని మాత్రం భావించకూడదు. మరి యొక్క 33వ ప్రకరణ కిందికి ఏ వ్యక్తులు వస్తారు అన్నప్పుడు నెంబర్ 1 ఈ యొక్క సాయుధ దళాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు మొదలైనవి.
రెండవది శాంతి భద్రతలను పరిరక్షించేటటువంటి వ్యక్తులు, అంటే పోలీస్, హోంగార్డులు, ఇంటెలిజెన్స్ వర్గాలు మొదలగునవి. తర్వాత ఈ యొక్క రహస్య సమాచార సేకరణ, ప్రతికూల రహస్య సమాచార సేకరణ, ప్రతికూల రహస్య సమాచార సేకరణ కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఏజెన్సీలు, బ్యూరోలు, అందులో పనిచేసినటువంటి వ్యక్తులు. సో ఈ ఆర్టికల్ కిందికి వస్తారు. తర్వాత డి, ఈ మూడిటికి వీరున్నారు, ఆర్మీ, నేవీ, దీనిలో పనిచేస్తారు. దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్, ప్రతి దాంట్లో ఉంటుంది కదా, టెలికమ్యూనికేషన్ విభాగంలో పనిచేసేటటువంటి వ్యక్తులు. సో వీరందరూ కూడా ఆర్టికల్ 33 కిందికి వచ్చేటటువంటి వ్యక్తులు. సాయుధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, శాంతి భద్రతలు, పోలీస్, హోంగార్డ్స్, ఇంటెలిజెన్స్, రహస్య సమాచారం సేకరణ చేసే ఏజెన్సీలు, బ్యూరోలో పనిచేసే వ్యక్తులు, టెలికమ్యూనికేషన్ విభాగంలో పనిచేసే వ్యక్తులు. ఈ సి మరియు డిని 1984 50వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో ఈ ప్రకరణ ఆధారంగానే 1950లో మన ప్రభుత్వము ఈ యొక్క ఆర్మీ యాక్టు, నేవీ యాక్టు, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ని తయారు చేసింది. 1950లో ఆర్మీ యాక్టు, నేవీ యాక్టు, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ని రూపొందించింది. అంటే ఇక్కడ మనకు ఏం తెలియజేస్తుంది? నోటు 13వ ప్రకరణ ఆర్టికల్ 13 దేని గురించి తెలియజేస్తుంది? ఆర్టికల్ 13 మనకి ప్రాథమిక విధులకు విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలు మరియు చట్టాలు చెల్లుబాటు కావు అంటుంది 13వ ప్రకరణ. అయితే 13వ ప్రకరణలో ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా 33వ ప్రకరణకు వర్తించవు. ఎందుకంటే వీళ్ళు స్పెషల్ పర్సన్స్ కాబట్టి 13వ ప్రకరణలో ఉన్న అంశాలు ఏవి కూడా 33వ ప్రకరణకు వర్తించవు. అయితే ఒకసారి సుప్రీంకోర్టుకు విచిత్రమైన కేసు వచ్చింది. సార్, దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఇప్పుడు ఆర్మీ తీసుకుంటే ఆర్మీలో జవాన్లు ఉంటారు, కమాండర్స్ ఉంటారు, కల్నల్స్ ఉంటారు, అధిపతులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మరి వారికైనా అందరికి కూడా వర్తిస్తుందా అన్నప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. ఈ సాయుధ దళాలు వీళ్ళల్లో పనిచేసేటటువంటి వంటశాలలో పనిచేసే వ్యక్తులు, క్షురకులు, తర్వాత బట్టలు ఉతికే వాళ్ళు, ఐరన్ చేసేవాళ్ళు, సో వీరందరూ కూడా సైనిక విభాగంలో పనిచేసే వ్యక్తుల కిందికే వస్తారు. కాబట్టి వారికి కూడా ఆర్టికల్ 33 వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది ఆర్టికల్ 33 గురించి. ఏది? వీటి పరిమితం చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది, కొంతమంది స్పెషల్ పర్సన్స్కి. నెక్స్ట్ ఆర్టికల్ 34. ఆర్టికల్ 34 మనకు సైనిక పాలన, మార్షల్ లా గురించి తెలియజేస్తుంది. సైనిక పాలన, మార్షల్ లా గురించి తెలియజేసేది ఆర్టికల్ 34. సైనిక పాలన లేదా మార్షల్ లా అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కుల మీద పరిమితులను విధించేటటువంటి అధికారము పార్లమెంటుకు ఉంటుంది. అంటే పరిమితం చేయవచ్చు, మార్చవచ్చు, నిషేధించవచ్చు, రద్దు చేయవచ్చు, ఇవన్నీ చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది అని తెలియజేసేదే ఆర్టికల్ 34. అసలు మార్షల్ లా ఎప్పుడు విధిస్తారు అన్నట్టుగా, ఏదైనా ఒక ప్రాంతంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు లేదా శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు మార్షల్ లాని విధించేటువంటి అధికారము పార్లమెంటుకు, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే బై గుడ్ లక్ ఇప్పటివరకు కూడా భారతదేశంలో మార్షల్ లా విధించేటటువంటి అవసరం రాలేదు. ఈ మార్షల్ లాకు సైనిక పాలనకు సంబంధించినటువంటి నిబంధనలు కూడా రాజ్యాంగంలో పొందుపరచలేదు. అయితే ఈ సైనిక పాలన లేదా మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు కూడా 1976 ఏబిడి జబల్పూర్ వర్సెస్ శుక్లా
కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది. మార్షల్లా లేదా సైనిక పాలన అమలులో ఉన్నా కానీ హెబియస్ కార్పస్ అనే రిట్, హెబియస్ కార్పస్ అంటాం, ఏమంటాము, హెబియస్ కార్పస్ అనే రిట్. మన రిట్స్ గురించి ఈ న్యాయ సమీక్ష అధికారం ఉంది కదా, న్యాయ సమీక్ష అధికారం మనకు రిట్స్ వస్తాయి. రిట్స్ గురించి మనము తర్వాత క్లాసులో చెప్పుకుంటాం. సో హెబియస్ కార్పస్ అండ్ రిట్ అనేటటువంటిది రద్దు కాదు అని తీర్పునిచ్చింది. సో ఆర్టికల్ 34 దేని గురించి తెలియజేస్తుంది? సైనిక పాలన, మార్షల్ లా గురించి తెలియజేస్తుంది. ఇక ఆర్టికల్ 35 మనకు సాధారణంగా రాజ్యాంగం అమల్లో ఉందంటే గిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని హక్కులు కూడా ఆటోమేటిక్గా అమల్లోనికి వస్తాయి. అయితే కొన్ని హక్కుల అమలు కోసం, కొన్ని హక్కుల అమలు కోసం కొన్ని ప్రత్యేక శాసనాలు లేదా చట్టాలను చేయాల్సి ఉంటుంది. కొన్ని హక్కుల అమలు కోసం ప్రత్యేకంగా కొన్ని శాసనాలను లేదా కొన్ని చట్టాలను చేయవలసి ఉంటుంది. సో ఇటువంటి శాసనాలను చట్టాలను చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది, రాష్ట్ర శాసనసభలకు ఉండదు అని తెలియజేసేది 35వ ఆర్టికల్. ఏం తెలియజేస్తుంది? అన్ని హక్కులు ఆటోమేటిక్గా అన్నీ మనకు అమల్లోనికి వస్తాయి, కానీ కొన్ని హక్కులను అమలు చేయడం కోసము కొన్ని ప్రత్యేకమైన చట్టాలను చేయవలసి ఉంటుంది, శాసనాలు చేయవలసి ఉంటుంది. అటువంటి అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది, రాష్ట్ర శాసనసభలకు ఉండదు అని చెప్తుంది. మనము ఈ పౌరసత్వం చెప్పుకున్నాం. 5 నుంచి 10 ప్రకరణలు పౌరసత్వం ఎలా పొందవచ్చు, ఎలా రద్దు చేసుకోవచ్చు తెలియజేస్తే 11వ ప్రకరణ పౌరసత్వానికి సంబంధించినటువంటి శాసనాలు లేదా చట్టాలను చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుందని. ఇక్కడ 35 ప్రకరణ పార్లమెంటుకి అధికారాన్ని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 17 ఉంది. ఆర్టికల్ 17 మనకు ఆర్టికల్ 17 అనేటటువంటిది అంటరానితనం నిషేధం అంటుంది. అంటరానితనం నిషేధం అంటుంది. మరి ఆ అంటరానితనాన్ని ఎవరైనా పాటిస్తే అటువంటి వాళ్ళు శిక్షార్హులు, శిక్ష విధించబడుతుంది వారికి. అయితే ఎటువంటి శిక్ష విధించబడుతుంది, ఎంతకాలం శిక్ష విధించబడుతుంది నిబంధనలు పేర్కొనలేదు. అందుకోసం ఈ యొక్క ఆర్టికల్ 17 అంటరానితన నిషేధం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నివారణ చట్టం, అస్పృశ్యత నివారణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. అంటే ఆర్టికల్ 17ని అమలు పరచడం కోసం 1955లో అస్పృశ్యత నివారణ చట్టాన్ని తీసుకొచ్చింది మన భారత ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి టాపిక్లో ఫస్ట్ దాని యొక్క ఇంట్రడక్షన్లో నిర్వచనం ఏమిటి, రెండవది గ్రహింపు, ఎక్కడెక్కడి నుంచి గ్రహించాము, వేటి నుంచి ప్రభావితం పొందాము, మూడవది వాటి యొక్క రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి అంశాలను, నాలుగవది వాటి యొక్క లక్షణాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, 2-3 సార్లు అడిగినారు ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల లక్షణాలలో సరికాని వ్యాఖ్యను గుర్తించుమని. తర్వాత 5వది ఈ ఫండమెంటల్ రైట్స్కి తర్వాత లీగల్ రైట్స్కి మధ్య ఉన్నటువంటి భేదాలు, డిఫరెన్సియేషన్ ఏంటి. ఇక ప్రాథమిక హక్కులలో మనం ప్రధానంగా 2గా విభజించుకున్నాం కదా. కొన్ని సాధారణ అంశాలను తెలియజేసే ప్రకరణలు, ఇంకా ప్రాథమిక హక్కులు 6 హక్కుల గురించి తెలియజేసేవి. సాధారణ అంశాల గురించి తెలియజేసే 12, 13, 33, 34, 35 ప్రకరణల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ క్లాసులో ఈ 6 ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, ఈ విధంగా 6 ప్రధాన హక్కుల గురించి, ప్రాథమిక హక్కుల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.